విజయవాడలో మహిళల రక్షణ సమానత్వం గురించి 1K వాక్ జరిగింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు వాక్ ను ప్రారంభించారు. మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని వాటిని కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు అన్నారు. ఇక మహిళలను గౌరవించడం పిల్లలకు విద్యార్థి దశ నుండే నేర్పించాలని, స్త్రీ పురుష భేదం లేని సమాజం ఏర్పడాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆకాంక్షించారు. మహిళా రక్షణ సామాజిక బాధ్యత. ఆ రక్షణ మన ఇంటి నుంచే ప్రారంభం కావాలనే ఉద్దేశంతో సేఫ్ ఏర్పాటు చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. ఈ వ్యవస్థాపకురాలు గుల్లపల్లి జ్యోత్స్న ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మరణించడం, మరణించినప్పటికీ కూడా సేఫ్ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి పిలుపు మేరకు నవంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు స్త్రీల మీద జరిగేటువంటి అత్యాచారాలకి వ్యతిరేకంగాను అదే మానవ హక్కుల దినాలను కలిపి పాటించాలనేటువంటి ఉద్దేశంతో సేఫ్ విజయవాడలో ఉన్నటువంటి అనేక కళాశాలల్లో అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఈ 1K వాక్ ద్వారా పబ్లిక్ కూడా ఏంటంటే లింగ వివక్షతకు వ్యతిరేకంగా మనం పోరాడాలి, మనం నిలబడాలి అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకుని ఈ వాక్ కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాం. చాలామంది అనుకుంటా ఉన్నారు ఇప్పటికీ మహిళలు సమానత్వం సాధించేశారు, భారతదేశంలో ఏమాత్రం ఇంకా వాళ్ళ లింగ వివక్షత లేదు అని. కానీ ఇప్పటికి కూడా అనేకమైనటువంటి ప్రభుత్వ విధానాల్లో కానివ్వండి, చట్టాల్లో కానివ్వండి, సమాజంలో కానివ్వండి అనేక వివక్షతలు ఇప్పటికే కనపడతా ఉన్నాయి. రాజ్యాంగం 75 సంవత్సరాల క్రితం అమల్లోకి వచ్చిన ఆ రాజ్యాంగం నిర్దేశించినటువంటి లింగ సమానత్వాన్ని సాధించడంలో మనం ఇంకా వెనకబడే ఉన్నామనేటువంటి మనకు అర్థమవుతూ ఉన్నది. అంతర్జాతీయ సంస్థల యొక్క